హలో హలో నమస్తే, బాగున్నారా? వెల్కమ్ టు జీదాస్ మ్యాథ్స్ ఛానల్. ఈరోజు 14th చాప్టర్ సాంఖ్యాక శాస్త్రంలో 4th ప్రాబ్లమ్ని డైరెక్ట్ మెథడ్ ద్వారా మనము అంక మధ్యమాన్ని కనుక్కుందాము. అంక మధ్యమం అన్న, సరాసరి అన్న, సగటు అన్న ఒకటే విధంగా చేసుకోవాలి. ఈ డైరెక్ట్ మెథడ్ ప్రత్యక్ష పద్ధతి. డైరెక్ట్ మెథడ్ వర్గీకృత దత్తాంశానికి ఏ విధంగా అనుకోవాలి. వర్గీకృత దత్తాంశం అంటే ఖచ్చితంగా మనకు పట్టిక రూపంలో ఇచ్చి ఉంటుంది. ఇది చూడండి, ఎక్సైజ్ 14.1లో అర్థమెటిక్ మీన్ డైరెక్ట్ మెథడ్ ద్వారా మనము కనుక్కుందాం. ఈ 4వ ప్రాబ్లంలో ఒక వైద్యశాలలో వైద్యులు 30 మంది స్త్రీలకు వైద్య పరీక్షలు నిర్వహించి వారి యొక్క హృదయ స్పందనలను క్రింద చూపిన పట్టికలో క్రోడీకరించారు. సో వారి యొక్క హృదయ స్పందన రేటును ఇక్కడ పట్టిక రూపంలో ఇచ్చిండ్రు. ఇక్కడ చూడండి, హృదయ స్పందనల యొక్క సరాసరి కనుక్కోమంటున్నాడు. ఓకేనా, ఇక్కడ సరాసరిని కనుక్కోమంటున్నాడు. సో సరాసరి అన్న, అంక మధ్యమం అన్న, అంక మధ్యమం అన్న, అర్థమెటిక్ మీన్ అన్న కనుక్కునేటటువంటి పద్ధతి ఒకటే. ఇక్కడ చూడండి, హృదయ స్పందనల సంఖ్య నిమిషానికి 65 నుంచి 68 ఇచ్చిండు అంటే ఇది తరగతి అంతరం, అంటే వారి యొక్క హృదయం కొట్టుకునేటటువంటి రేటును ఇక్కడ ఇచ్చిండు. 65 నుంచి 68 మధ్య ఇద్దరు ఉన్నారు అంటే ఇది పౌనఃపున్యం ఎఫ్ అవుతుంది. ఇది పౌనఃపున్యం ఎఫ్ అవుతుంది. ఇది పౌనఃపున్యం ఎఫ్. ఈ పౌనఃపున్యము ఎఫ్ అవుతుంది. ఇదేమో క్లాస్ ఇంటర్వల్ సిఏతో సూచిస్తాం, క్లాస్ ఇంటర్వల్. సో ఇప్పుడు మనము అర్థమెటిక్ మీన్ లేదా సరాసరి ప్రత్యక్ష పద్ధతి ద్వారా కనుక్కోవడానికి మనము ఒక పట్టికను తయారు చేసుకోవాల్సి ఉంటుంది. దానికి గాను 4 పట్టికలు కుట్టుకోవాలి. అదేవిధంగా చూడండి, ఇది లెక్క జవాబు. తరగతి అంతరాలు పౌనఃపున్యం F1, మధ్య విలువ XI, FI ఇంటూ XI. ఇక్కడ ఇచ్చినటువంటి పట్టికను అడ్డంగా ఉన్నదాన్ని నేను నిలువుగా రాసుకున్నా. ఈ నిలువుగా రాసుకున్నటువంటి పట్టికలో తరగతి అంతరాలన్నీ కూడా తీసుకున్నా, పౌనఃపున్యం యథావిధంగా రాసుకున్నా. మరి ఇప్పుడు చూడండి, మధ్య విలువ ఏ విధంగా అనుకోవాలి. మొదటి తరగతిలో 65 నుంచి 68 ఈ తరగతి అంతరానికి మధ్య విలువను మనం కనుక్కోవాలి. మధ్య విలువ ఏ విధంగా అనుకోవాలి చూడండి, ఇక్కడ పక్కన చేస్తున్నా నేను. 65 దిగువ హద్దు, తర్వాత 68 అనేది ఎగువ హద్దు. ఈ రెండింటిని కలుపుకొని సరాసరి తీయాలి. 5 1 8, 13, 1 దశకిలం, 6 6 12, 1 13, 133కు మధ్య విలువ రావాలంటే దీన్ని 2తో భాగారం చేయాలి. చూడండి, 133 భాగారం 2. 2 ఎకంతో 13 తీసుకుంటాం. 2 6 12, 13లో 2 పోతే 1, తిరిగి మనం ఈ 3ను దించుకుంటాం. 13, 2 ఎకంలో 13 రాదు, కానీ 2 ఎకంలో 13కు దగ్గరగా ఉన్నది. 2 6 12, 13లో 12 పోతే 1. ఇప్పుడు మనం భాగించడానికి ఇక్కడ ఎటువంటి అంకెలు లేవు కాబట్టి 1ని దశాంశంలో మార్చుకుంటాం. అంటే 1ని 10గా మార్చుకుంటే భాగఫలంలో మనము ఒక దశాంశ బిందువును తీసుకుంటాము. ఇప్పుడు 2 ఎకంలో 10 ఎప్పుడు వస్తుంది? 2 5లో వస్తుంది. 2 5ల. సో మొదటి తరగతి యొక్క మధ్య విలువ ఎంత? 66.5. ఈ విధంగా మధ్య విలువను ఏ విధంగా తీసుకోవాలి అంటే
ఒక తరగతి యొక్క దిగువ హద్దు, ఒక తరగతి యొక్క ఎగువ హద్దు. ఈ రెండింటి యొక్క సరాసరియే మనకు మధ్య విలువ. ఈ మధ్య విలువ ఎంత వచ్చింది? 66.5 వచ్చింది కాబట్టి ఇక్కడ వేసేసుకుంటాం. అదేవిధంగా ఇప్పుడు రెండవ తరగతి 68, 71. ఈ రెండింటి యొక్క సరాసరి కనుక్కోవాలి. చూద్దాం దీని యొక్క ఎంత అవుతుంది. ఇక్కడ చూద్దాం. 68 ప్లస్ 71. ఈ రెండింటిని ఎగువ హద్దు దిగువ హద్దు రెండింటిని కలుపుకుంటాం. 8, 1, 9, 6 ప్లస్ 7 13. 139/2 అంటే 139ని దేంతో భాగిస్తాము? 2తో భాగిస్తాం. 2తో భాగిస్తే చూడండి 2 6ల 12. 13లో 12 పోతే 1, 9 దించుకుంటాం. 2 ఎక్కంలో 2 9ల 18. ఇక్కడ పక్కకి వేసుకుంటున్నా చూడండి. 19, 2 9ల 18. మళ్ళీ 1 మిగులుతుంది. ఈ 1 తర్వాత ఏమి అంకె లేదు కాబట్టి దీన్ని భాగించుకోవడానికి మనకు దశాంశంలోకి మార్చుకుంటాం. 1ని 10గా మార్చుకుంటే మనకు ఎంత వస్తుంది? 10 వస్తుంది. సో 2 ఎక్కం లోపల ఎప్పుడు పోతుంది? 2 5ల 10. దీన్ని మళ్ళీ చేస్తే చూడండి కావాల్స్తే. సో ఎంత అయింది? 68 ప్లస్ 71 139. ఇక్కడ చేస్తున్నాం. మళ్ళీ ఒకసారి 2తో భాగిస్తాం. సో 2 ఎక్కంతో 2 6ల 12. 13లో 2 12 పోతే 1. పక్కన 9ని కిందికి తీసుకుంటే 2 ఎక్కంలో 2 9ల 18. 19లో 18 పోతే 1. ఇక్కడ 1 తర్వాత దించుకోవడానికి ఏం లేదు కాబట్టి 1ని దశాంశంగా అంటే 10గా మార్చుకోవడానికి ఇక్కడ ఒక దశాంశ బిందువును పెట్టుకుంటే ఇక్కడ 10 అవుతుంది. 2 ఎక్కంలో 10 ఎప్పుడు వస్తుంది? 2 5ల 10. సో 10లో పోతే 0. సో రెండవ తరగతి యొక్క ఎంత? 68 71. 68 71 యొక్క మధ్య విలువ ఎంత వచ్చింది? 69.5. అదేవిధంగా 3వ తరగతిది మీరు కనుక్కోండి. అదేవిధంగా 4వ తరగతిది, 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి యొక్క అన్ని మధ్య విలువలను మనము కనుక్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ 71 74. 71 74 ఎంత అవుతుంది? 140 అవుతుంది. 145. దీన్ని కూడా ఒకసారి చూస్తాం. డెబ్బై 3వ తరగతి 71 74. 71 1 74 145 అవుతుంది. దీన్ని 2తో భాగిస్తే చూడండి 2 ఎక్కంతో 2 వెళ్ళ 14 పోతుంది. 14లో 14 పోతే 0. తర్వాత 5ని దించుకుంటాం. 2 ఎక్కం లోపల 5 2 2ల 4. 5లో 4 పోతే 1. దించుకోవడానికి ఏం లేదు. ఇక్కడ పక్కన ఎటువంటి ఇది లేదు కాబట్టి కింది తీసుకోవడానికి 1ని 10గా మార్చాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ మనము దశాంశం తీసుకుంటాం. 2 5లు 10. 2 5లు 10 0. సో ఎంత వచ్చింది? 72.5.
సో ఇక్కడ వేసుకుంటాం మధ్య విలువ, దాన్ని క్లాస్ మార్క్ అని కూడా అంటాం. 72.5. తర్వాత అదేవిధంగా 74కు 77కు మధ్యన 74కు 77కు మధ్యన ఎంత అవుతుంది, అవి రెండు కూడా కలుపుకుంటాం. మధ్య విలువ చేయండి మీరు. ఈ లెక్క లోపల చేయవలసింది కేవలము మధ్య విలువ మాత్రమే. మధ్య విలువ ఎంత ఉంది? తరగతి 74, 77. చూడండి 74, పెన్ను తీసుకుందాం. ఓకే, 74, 77. ఇవి రెండు కూడుకుంటే 4 1 7 11, 7 7 14 1 15. 151లో సరాసరి లేదా సగం మధ్య విలువ. రెండవేళ్ళ 14, 15లో 14 పోతే 1 దించుకున్న, రెండెక్కంలో 10 10 2 5ల 10, 11 రాదు కాబట్టి 10, మళ్ళీ 1ని 10గా మార్చుకోవాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఒక దశాంశం, రెండెక్కంలో 5లో 2 5 10, 10లో 10 పోతే 0. సో ఇది 3వ తరగతి అంటే 4వ తరగతి యొక్క మధ్య విలువ ఎంత వచ్చింది? 75.5. తర్వాత తరగతి ఎంత వచ్చిందో మీరు చేసి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ తరగతి 77 80. 77 80. ఇవి రెండు కలుపుకుంటే మనకు 8 1 7 15 7 157. 157 భాగారం 2. రెండవేళ్ళ 14, 1 2 16, 8 6 పోతే 1, మళ్ళీ దశాంశం 0, 2 5ల 10. ఎంత వచ్చింది? 78.5. సో ఇక్కడ రాసుకుందాం 78.5. ఇవన్నీ కూడా దశాంశాలు, చూడండి జాగ్రత్తగా రాసుకోండి. నెక్స్ట్ 80 83. ఇది క్యాన్సిల్ చేసుకుందాం. ఎనభై 83. ఈ రెండింటిని కలుపుకుందాం. 3 8 8 16. 163 భాగాహారం 2, మళ్ళీ 2 తోటి 2 8 16 0. ఇప్పుడు 3 దించుకోవాలి, రెండెక్కంతో 2 1ల 2 1. ఈ 1ని భాగించడానికి పక్కన ఎటువంటి సంఖ్యలు లేవు కాబట్టి మళ్ళీ దశాంశం. ఓకే, 0. రెండెక్కలు ఎప్పుడు వస్తుంది? 2 5ల 10. 0. మనకు ఎంత వచ్చింది? 81.5. ఈ తరగతి యొక్క మధ్య విలువ 81.5. ఇవన్నీ కూడా మధ్య విలువలని XI అంటాం, పౌనం పుణ్యాన్ని F1. నెక్స్ట్ తరగతిది. నెక్స్ట్ లాస్ట్ తరగతి 83 86. 83 86. 6 3 9, 8 8 16.
దీన్ని ఇప్పుడు 169ని మళ్ళీ 2తో భాగిద్దాం. మధ్య విలువ రావాలంటే కూడాలి, 2తో భాగించాలి. 2 16, 16లో 16 పోతే 0, 9, 2 ఎక్కంలో 9 ఎప్పుడు వస్తుంది? 2 4 8, 9 8 పోతే 1, ఇది 1 చూడండి, 1. ఇక్కడ దశాంశం పెట్టుకుంటే 0, 2 5ల 10, 0. సో 84.5. ఈ విధంగా మనం మధ్య విలువలని కనుక్కున్న తర్వాత పట్టిక పూరించాలి. ఇందులో 4 పట్టికలు ఉంటాయి. దీన్నే ప్రత్యక్ష పద్ధతి అంటారు. ఇప్పుడు చూడండి, ఈ పౌనఃపున్యాల మొత్తాన్ని మనం కూడుకోవాలి. దాన్ని సమ్మేషన్ FI అని అంటాం. సో ఇది మొత్తం 4, 4, ఒక 2, ఒక 3, మళ్ళీ 4, 7, 4, 2. ఈ మొత్తాన్ని మనము కూడవలసి ఉంటుంది. దీని యొక్క మొత్తం ఎంత అవుతుంది అంటే 30 అవుతుంది. చూసుకోండి, ఓకేనా. 2 ఒక 4 6, 6 ఒక 3 9, 9 ఒక 8 17, 17 ఒక 7 24, 24 ఒక 4 28, 29 30. నెక్స్ట్ ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి అంటే ఈ 4వ పట్టికను నేను రైట్ కొడుతున్నా చూడండి, ఈ 4వ పట్టికను ఎంచుకోవాలి. ఈ 4వ పట్టిక ఏం చేయాలి? మరి 4వ పట్టిక రావాలి అంటే 4వ పట్టిక పూర్తి చేయాలి అంటే 4వ పట్టిక పూర్తి చేయడానికి ఈ 2 పౌనఃపున్యమును మధ్య విలువను రెండింటిని గుణించుకోవాలి. చూడండి, మధ్య విలువ ఎంత ఉంది? 66.5 ఇంటూ పౌనఃపున్యం 2తో గుణించుకోవాలి. 2 5 10, 1 దశకిలం, 2 6 12, 1 13, 1 దశకిలం, 2 6 12, 1 13. సో ఎంత వచ్చింది? 133.0 ఇక్కడ వేసుకుంటాం. ఈ 133.0 ఎట్లా వచ్చింది అనేది మనం నేర్చుకోవాలి. ఇక్కడ ఒకటి నేర్చుకున్నామంటే మిగతా మొత్తం వచ్చినట్లే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏమని చూడండి, 69, ఇక్కడ రెండవది 69.5 మధ్య విలువ. దీని యొక్క పౌనఃపున్యం 4. 69.5 ఇంటూ 4 ఈ రెండింటిని చేసుకుందాం. 69.5 ఇంటూ 4, 4 5 20, 4 9 36, 37, 38, 3 దశకిలం, 4 6 24, 25, 26, 27. సో దశాంశం ఒక పాయింట్ తర్వాత కాబట్టి 1. చూడండి, మామూలుగా గుణాకారం చేసినట్లు చేసి ఇక్కడ దశాంశంలో ఎన్ని అంకెలు ఉన్నాయో ఇటువైపు నుంచి అన్ని దశాంశ సంఖ్యల తర్వాత పాయింట్ పెట్టాలి. 4 5 20, 4 9 36, 37 39, 4 9 36, ఒక 2 37 అవుతుంది. 4 6 24, తప్పైనట్టు చూడండి, ఆర్మలో సర్చ్ చేద్దాం. 69.5 ఇంటూ 4, 4 5 20, 4 9 36, 37, 38 కరెక్ట్. 4 6 24, 24 దశకిల 3 ఉంటుంది కాబట్టి 27. ఎస్ కరెక్ట్. 278. సో 278.0 ఇక్కడనే చేద్దాం.
ఓకే, నెక్స్ట్ 72.5 ఇంటూ 3, 72.5 ఇంటూ 3, 3 5ల 15, 3 2 6 1 7, 3 21. ఒక అంకె తర్వాత కాబట్టి 217.5. నెక్స్ట్ 75.5 ఇంటూ 8, 75.5 ఇంటూ 8, 8 5 40, 4, 8 5 40, 44, మళ్ళీ 4, 8 56, ఒక 4, 56 ఒక 4 60. ఒక అంకె తర్వాత పాయింట్ కాబట్టి ఇది 604.0. చాలా ఈజీగా ఉంటుంది, కాకపోతే నిదానంగా చేసుకోవాలి. ప్రాక్టీస్ చేస్తే మళ్ళీ వేగం పెరుగుతుంది. నెక్స్ట్ 78.5, 78.5 ఇంటూ 7 ఎక్కం, 7 తోటి, 7 ఉన్నారు కాబట్టి 7, 7 5ల 35, 7 8 56, 57 59, 5 10 కిలం, 7 49, ఒక 5 54 అవుతుంది. ఒక పాయింట్ దశాంశం. సో 549.5. నెక్స్ట్ వచ్చేసి ఎంత ఉంది చూడండి, 81.5, 81.5 ఇంటూ 4. మీరు చేస్తూ ఉండండి. 4 5ల 20, 2 10 కిలం, 4 ఎక్కం 4, ఒక 2 6, 4 8 32. సో 326.0. నెక్స్ట్ ఇంకొకటి ఉంది లాస్ట్, 84.5 ఇంటూ 2, 2 5ల 10, 2 4 8 1 9, 2 8 16. సో ఒక అంకె తర్వాత పాయింట్ 169.5. ఇప్పుడు సమేషన్ FI/XI అంటే ఈ మొత్తం కూడుకోవాలి. చూడండి, సమేషన్ FI/XI అంటే ఈ మొత్తాన్ని కూడుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి నా కర్సర్, నా పెన్ను కనిపిస్తుంది కదా, ఇక్కడ 133.5, 278.5, 217.5 ఇవన్నీ మొత్తం కూడా కూడుకోవాలి. ఫస్ట్ దశాంశంలో వెళ్దాం. దశాంశంలో లైన్గా చూస్తే 3 5లు ఉన్నాయి, 1 2 3. సో 15 అవుతుంది. 1 10 కిలం, దశాంశానికి దశాంశం 1 + 9 10, 10 ఒక 6, 10 ఒక 6 16, 16 ఒక 9 25, 25 ఒక 4 29, 29 ఒక 7 36, 36 ఒక 8 44, 44 ఒక 3 47, 4 10 కిలం. ఇప్పుడు 10ల స్థానం 4 6 10, 11 12, 12 ఒక 4 16, 16 1 17, 17 ఒక 7 24, 24 25 26 27. మళ్ళీ 2 10 కిలం, 2 1 3, 3 3 6, 6 ఒక 5 11, 11 ఒక 6 17, 17 ఒక 2 19, 19 ఒక 2 19 ఒక 2 21, 21 1 22. మూడు 4 5 6. మరోసారి చూడండి, 3 4 5 6,
6 ఒక 5 11, 11 ఒక 6 17, 17 18 19 20 21 22 రైట్. సో మనకు వచ్చినటువంటి సಮೇషన్ FI ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది అంటే 2277.5. తర్వాత సಮೇషన్ FI ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది 30. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ రెండింటిని ఉపయోగించుకొని మనము సూత్ర పద్ధతి ద్వారా మనము అంక మధ్యమాన్ని కనుక్కుంటాం. చూడండి ఏ విధంగా అనుకోవాలి చూడండి. నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళిపోదాం. సಮೇషన్ FI ఎంత ఉంది 30. సಮೇషన్ FIXI ఎంత వచ్చింది 2277.5. సಮೇషన్ FI ఈజ్ ఈక్వల్ టు 30 వచ్చింది. సಮೇషన్ FI ఇంటూ XI ఈజ్ ఈక్వల్ టు 2200 ఎంత వచ్చింది 2277.5. ఓకే. $77.5. చూడండి ఇప్పుడు మన అంక మధ్యమం అన్న ఒకటే, సరాసరి అన్న ఒకటే, గుర్తుపెట్టుకోండి. సగటు అంటే కూడా ఒకటే. అంక మధ్యమం X బార్ is equal to summation FIXI by summation FI. అంతే ఫార్ములా ఇది సూత్రాన్ని ఎప్పుడు కూడా మీరు బాక్స్లో పెట్టుకోండి, ఈజీగా అర్థమైపోతుంది. సో సಮೇషన్ FIXI ఎంత ఉంది 2277.5 బై సಮೇషన్ FI ఎంత వచ్చింది 30. సో 30తోనే దీని మొత్తాన్ని భాగారం చేయాలి. 2277.5 2 అంకెల వరకు తీసుకుంటే చాలు. 30 ఎక్కంలో 321, సో 7లో పోతుంది 210. 7 ఇట్లా 0 పోతే 7, 2 ఇట్లా 1 పోతే 1 7. నెక్స్ట్ 36లో పోతుంది. 36లో ఇది రావాలి ఎక్కాలో, 36లో కాదు 36లో ఎక్కువ అవుతుంది. 35లో 150. 7 ఇట్లా 0 పోతే 7, 7 ఇట్లా 5 పోతే 2. నెక్స్ట్ ఏం ఎంచుకోవాలి మనము, దశాంశం తర్వాత తీసుకోవాలి. మొత్తం అయిపోయిందిగా. ఇక్కడ దశాంశం తర్వాత పాయింట్ తర్వాత 0.5. నెక్స్ట్ 3021, 3 8 24, 3 9 27, సో 9లో పోతుంది. 9 3 27 కాబట్టి పక్కల 0 పెట్టుకుంటే అయిపోయింది. 30 ఎక్కం అంటే 3 ఎక్కం, సో 5. మళ్ళీ ఒక 0 మనం జత చేసుకోవచ్చు. 30 ఎక్కం 30. సో మనకు వచ్చినటువంటి అంక మధ్యమం ఎంత అంటే 75.91. ఈ విధంగా మనము అంక మధ్యమాన్ని కనుక్కోవాలి. ఓపికతో చేయండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, శ్రమని ఆయుధం అయిందనుకోండి, గెలుపు మీ ముంగిట ఉంటుంది. మరోసారి చూడండి, శ్రమని ఆయుధం అయితే గెలుపు మీ ముంగిట ఉంటుంది. ఈ పద్ధతి నేర్చుకొని 14.1లోని లెక్కలన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి.
తరగతి అంతరాలు మారవచ్చు. బాయ్. ఓకే.